హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పుష్ప మూవీ పోస్టర్ని రీక్రియేట్ చేద్దాం. ఈ పిహెచ్డి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక సాలిడ్ కలర్ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇమేజెస్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకొని ఇమేజ్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసుకోవాలి అండ్ స్కేల్ చేసుకోవాలి. బ్లాక్ అండ్ వైట్ చేసుకొని బ్లర్ చేసుకుంటే ఈజీగా సెట్ అవుతుంది. బ్లర్కి గౌజన్ బ్లర్ అప్లై చేస్తున్నాను నేను. అండ్ ఈ ఇమేజ్ మనకు బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోవాలి కాబట్టి నేను ఈ ఇమేజ్ని సాఫ్ట్ లైట్లో పెడుతున్నాను. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ని ఓవర్లీగా పెట్టుకోవాలి. సో మనం ఇప్పుడు మన మెయిన్ క్యారెక్టర్ ఏదైతే కావాలో అది ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఈ ఇమేజ్ యూజ్ చేస్తున్నాను మన మెయిన్ క్యారెక్టర్కి. సో ఇమేజ్ని కట్ చేసుకోవడానికి నేను ఇందులో సెలెక్షన్ టూల్స్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. సెలెక్ట్ ఆబ్జెక్ట్ కానీ, క్విక్ సెలెక్షన్ కానీ, ఏదైనా సెలెక్ట్ చేసినా మనకి ఇక్కడ సబ్జెక్ట్ సెలెక్ట్ అని వస్తుంది. అది క్లిక్ చేసినా మనకు ఆటోమేటిక్గా మన సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసి ఇచ్చేస్తుంది. ఇందులో సెలెక్ట్ అండ్ మాస్క్లోకి వెళ్ళి హెయిర్ని కొంచెం పర్ఫెక్ట్గానే వచ్చింది కానీ జస్ట్ స్లైట్గా ఇక్కడ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకొని లేయర్ మాస్క్. సో ఈ ఇమేజ్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇమేజ్ని నేను స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసుకుంటున్నాను. మనకు ఫ్యూచర్లో పనికి వస్తుంది. ఇమేజ్లో రఫ్ లుక్ చూపించాలి కాబట్టి సో ఫిల్టర్స్లో కెమెరా రా ఫిల్టర్ ఉంటుంది, అది అప్లై చేయాలి. ఆరెంజ్ టైప్ పెట్టాలి కాబట్టి సో ఇందులో మోస్ట్లీ ఆరెంజ్ టైప్లోనే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి మనం మళ్ళీ మన వాల్యూస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, క్లిక్ చేస్తాం. సో ఇది ఆల్మోస్ట్ ఎల్లోగా ఉంది. సో కొంచెం నేను ఎల్లోని తగ్గించేస్తాను. ఇలా కలర్ మిక్సర్లో కొంచెం రెడ్డిష్ వచ్చేటట్టు ఎల్లోని కొంచెం రెడ్డిష్గా యాడ్ చేస్తాం. మనము లేయర్ మాస్క్ యాడ్ చేసుకొని సాఫ్ట్ రౌండ్ బ్రష్ టూల్తో సాఫ్ట్ రౌండ్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని కొంచెం ఈ హ్యాండ్ సైడ్ ఇట్లా కొంచెం ఇరేజ్ చేస్తున్నా. అండ్ ఈవెన్ మనం ఇక్కడ కూడా లేయర్ మాస్క్ అప్లై చేసుకొని దీన్ని కూడా ఇట్లా ఇరేజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే షార్ప్ ఎడ్జ్ కనిపిస్తుంది కాబట్టి. ఈ ఏరియా మొత్తము పార్టికల్స్తో కట్ అయినట్టు వస్తుంది అనమాట. సో అట్లా నేను దానికి మనం ఒక బ్రష్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ నేను బ్రష్ ఇంపోర్ట్ చేసుకున్నా. ఆ బ్రష్ ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది యూజ్ చేయండి మీరు. ఈ బ్రష్ అనమాట. సో ఈ బ్రష్లో బ్రష్ సెలెక్ట్ చేసుకొని మనము ఫోర్గ్రౌండ్ కలర్, ఇది పైన ఉన్న కలర్ ఏదైతే ఉందో ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉండేటట్టు చూసుకోవాలి, లేకపోతే డీప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్లాక్ వచ్చేస్తుంది. ఈ లుక్ కోసం అని చెప్పేసి అది అప్లై చేయాలి అట్లా మనం. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఎడ్జెస్ ఉన్నాయి కదా హెయిర్కి అండ్ షాడో, ఇవన్నిటికీ మనకు రెడ్ టైప్లో రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఫుల్ రెడ్ వస్తుంది కదా, ఆ రెడ్ అనేది ఇక్కడ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. సో దానికి న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని బ్రష్ టూల్తో రౌండ్ బ్రష్ తీసుకోవాలన్నమాట, సాఫ్ట్ రౌండ్ బ్రష్. మనం రెడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కొన్ని పోస్టర్లో గ్రీన్ ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి సో కొంచెం లైట్గా గ్రీన్ ఇచ్చేటట్టు చూద్దాం. లేయర్ని మనం క్లిప్ చేసుకున్నాం కదా, ఇప్పుడు క్లిప్ చేసిన లేయర్కి డబల్ క్లిక్ చేయాలి. డబల్ క్లిక్ చేస్తే మనకు ఇలా బ్లెండింగ్ మోడ్స్ వస్తాయి. బ్లెండింగ్ మోడ్స్లో కరెంట్ లేయర్లో ఈ వైట్ కలర్ ట్రయాంగిల్ ఉంది కదా, దాన్ని ఇట్లా మూవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఇట్లా విజిబిలిటీ పోతుందంటే ఆడ ఆల్ట్ క్లిక్ చేసి వీటిని సపరేట్ చేయాలన్నమాట. అప్పుడు స్మూత్గా కర్వ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు బిఫోర్ ఆఫ్టర్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. మీరు కావాలనుకుంటే గ్రీన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ
మళ్ళీ సేమ్ అప్లై చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్స్ వస్తాయి. మీరు కావాలనుకుంటే ఇందులో ఈడ బ్లెండింగ్ మోడ్స్ ఉంటాయి కదా, బ్లెండింగ్ మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సాఫ్ట్ లైట్, వివిడ్ లైట్ అయితే బాగా అనిపిస్తుంది, కొంచెం గ్రీనిష్ లుక్ వస్తుంది. కలర్ బ్యాలెన్స్ అప్లై చేసి కరెంట్ బ్యాక్గ్రౌండ్కి మన ఇమేజ్కి సింక్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ఎల్లిష్ మొత్తం వెళ్ళిపోయి రెడ్డిష్ వచ్చింది కదా, సో అట్లా. సో దీన్ని కొంచెం ఫిల్ అనేది కొంచెం తగ్గించేస్తా, 60%. ఇప్పుడు మనం మీద ఈ ఏరియా మొత్తం ఫిల్ చేయాలన్నమాట. సో దానికి ఇందాక మనం బ్రష్ యూజ్ చేసినాం కదా, సేమ్ అదే బ్రష్ ఇక్కడ యూజ్ చేద్దాం. కలర్ వచ్చేసి ఇందులో డార్క్ వర్షన్, ఇగో ఇట్లా, ఇది డార్క్ ఉంది కదా, ఇది డార్క్. సేమ్ ఇదే కలర్ కొంచెం లైట్ వర్షన్ ఉంటుంది ఇలా. దీంతో ఇంకో లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇదే లేయర్ని డూప్లికేట్ చేసుకొని స్క్రీన్లో పెట్టేసాం. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకు టెక్స్ట్ కావాలి కాబట్టి ఈ లేయర్, మనం మెయిన్ ఆబ్జెక్ట్ ఉంది చూడు, ఆ మెయిన్ ఆబ్జెక్ట్ లేయర్ వెనకాల టెక్స్ట్ రాయాలన్నమాట. ఈ చార్మినార్ది అయితే లేయర్ ఉందో అదే లేయర్ని ఇక్కడ డూప్లికేట్ చేసి టెక్స్ట్ మీదకి పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకు ఈ గ్రీన్ రెడ్ వచ్చింది కదా, సో దానికి మనకి ఏం చేయాలంటే ఒక లేయర్ క్రియేట్ చేసుకొని బ్రైట్ స్పాట్లు అనేది ఇవ్వాలన్నమాట ఇక్కడ రౌండ్ బ్రష్ తోటి. ఇప్పుడు కుదిరితే మనం ఒకటి కలర్ కప్ అప్లై చేసి చూద్దాం. డాజ్ అండ్ బటన్ ఒకటి అప్లై చేసేయాలి. న్యూ లేయర్ ఒకటి క్రియేట్ చేసుకొని Shift F5 ప్రెస్ చేస్తే 50% గ్రే వస్తుంది మనకు. దీన్ని మనం సాఫ్ట్ లైట్లో పెట్టుకోవాలి. ఎక్స్పోజర్ వచ్చి 20% పెట్టుకొని ఇక్కడ డార్క్ కావాలో అక్కడక్కడ మనం ఇది చేయాలన్నమాట, డార్క్. అట్లనే బర్న్ టూల్తోని ఇది చేసినాం కదా, ఇప్పుడు డాష్ టూల్తోని బ్రైట్ స్పాట్స్ ఎక్కడెక్కడ కావాలనేది చేసుకో. బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చూడండి, డెప్త్ అనేది వచ్చేస్తుంది అనమాట. టెక్స్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. కావాలనుకుంటే ఇక్కడ ఒక గ్రేడియంట్ మ్యాప్, ఇందులో డార్క్ రెడ్ ఉంటుంది కదా, అది ఇది రివర్స్ చేసుకొని సాఫ్ట్ లైట్లో పెట్టి, సో మనకి బ్రైట్ స్పాట్స్లో మన రెడ్ వద్దు, డార్క్ స్పాట్లో కావాలి కాబట్టి సో డబుల్ క్లిక్ చేస్తే మనకి బ్లెండింగ్ మోడ్స్ వస్తాయి కదా, దీని లోపల ఈ కరెంట్ లేయర్ ఉంది కదా, ఈ కరెంట్ లేయర్ని ఇట్లా డ్రాగ్ చేసుకుంటే ఎక్కడైతే మనకి షార్ప్ వస్తున్నాయో ఆడ ఆల్ట్ క్లిక్ చేసి ఇట్లా స్మూత్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకు ఓన్లీ ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్ అనిపిస్తాయి. లాస్ట్కి కావాలనుకుంటే ఒక కర్వ్స్ లేయర్ అప్లై చేయాలి. అన్ని వర్క్స్ అయిపోయాక ఇది మన ఫైనల్ పోస్టర్. ఇలా మీరు ఏ ఇమేజ్ అయినా యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ 2-3 ఇమేజెస్ ట్రై చేశాను, మీరు కూడా ఏదైనా ట్రై చేయండి. ఇలాంటి ఇంకా మంచి కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.